ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి మేషరాశి వారికి 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో జరిగేదిదే. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా గ్రహాల యొక్క సంచలనం మార్పు అనేది ఏర్పడుతుంది. ఈ మార్పు కారణంగా మీకు ఎన్నో అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి జీవితంలో 1000 కోట్ల దేవతల అనుగ్రహం ఒక్కసారిగా మీ మీద ఉండబోతుంది. దీనివల్ల మేషరాశి వారికి ఇక తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. ఈ మాసం అంతా కూడా ఎంతో ఆనందంగా ముందుకు వెళ్తారు. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఈ మాసంలో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ విద్యపై దృష్టి పెట్టినట్లయితే మీరు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు. విద్య పరంగా మీ దృష్టిని మరలించే వ్యాపకాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని కొత్త పరిచయాలు కూడా విద్య నుండి మీ దృష్టిని మరలించే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ఖచ్చితంగా పనులు చేసుకుంటూ వెళ్ళినట్లయితే విద్య పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకి ఈ మాసంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. గురుబలం అనేది అధికంగా ఉండటం వల్ల మీ వంతు ప్రయత్నం మీరు చేసినట్లయితే దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా నూతన ప్రారంభాలకు కానీ లేదా నూతన పెట్టుబడులకు కానీ ఈ సమయం అస్సలు అనుకూలంగా లేదు. ఎంత మంచి అవకాశం వచ్చినా కూడా ఈ సమయంలో ప్రారంభించకపోవడం మంచిది. మీరు తెగించి ప్రారంభించినా కూడా ఏ ఒక ఆటంకాలు ఏర్పడి ఆ ప్రయత్నాల మధ్యలోనే వాయిదా పడిపోతాయి. ఒకవేళ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే మీ పార్ట్నర్ది మేషరాశి కానట్లయితే వారి పేరు మీద అనుకూలంగా ఉంటే వారి పేరు మీదుగా నూతన వ్యాపార ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ పెట్టడం మంచిది. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మేషరాశి వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఏం జరిగినా తమ మంచికే జరిగిందనే భావంతో వెళ్తారు. ఈ రాశి వారికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఎక్కువగా స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబంతో కూడా అధిక సమయాన్ని కేటాయిస్తారు. తల్లిదండ్రులపై అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. అధిక సమయం తల్లిదండ్రులతో గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి డీలర్లు సప్లయర్లతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే కోర్టు సంబంధిత వివాదాలకు సంబంధించి తీర్పులు కూడా పరిశ్రమల విషయంలో మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా ఈ మాసం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అస్సలు అనుకూలత లేదని చెప్పుకోవచ్చు. ఏ ఒక చిన్న సమస్యలు మాసం అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి లేదా అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటికి అన్ని విధాల సహాయ సహకారాలు అందడంతో పాటు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తొందరలోనే విజయవంతం అవుతాయి. అలానే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి అనుకున్నటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఇంకెంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా
మీరు పడ్డటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి తగిన గుర్తింపు లభిస్తుంది. అలానే ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అనుకూలించే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. పెట్టిన పెట్టుబడులకు ఆశించిన రీతిలో లాభం లభిస్తుంది. రైతులు కూడా అన్ని కోణాల నుండి సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ మాసంలో ఎక్కువగా స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. అలానే విద్యపై అధికంగా దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా మీ పేరు ప్రఖ్యాతులు కానీ మీ డబ్బును కానీ వాడుకోవడానికి చూసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కుటుంబ పరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కుటుంబ విషయంలో చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయంలో మాత్రం ఎవ్వరికీ మధ్యవర్తులుగా వ్యవహరించడం అస్సలు మంచిది కాదు. అలానే రుణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ చేత్తో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అలానే స్త్రీలు ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాలు ఎవరికి ఇవ్వకపోవడమే మంచిది. స్త్రీలు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వివాహ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని వాటి కొరకు ఎంతగానో కష్టపడడం జరుగుతుంది. రాజకీయస్తులకు మాత్రం చక్రం తిప్పబోతున్నారు. రాజకీయ పరంగా మీకు జరిగినటువంటి అవమానాలన్నిటికీ కూడా ఈ సమయంలో సమాధానం చెప్తారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అనుచరుల బలం పెరుగుతుంది, ప్రజాబలం పెరుగుతుంది. మీరు చేసేటువంటి ప్రజాసేవకు తగిన గుర్తింపు లభిస్తుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరించుకునేవారు అగ్రిమెంట్ల విషయంలో కొన్ని సందర్భాల్లో తిరస్కరించడమే మంచిది. మొహమాటానికి వెళ్ళి మీరు అగ్రిమెంట్లు ఒప్పుకున్నట్లయితే వాటిని పూర్తి చేయలేక ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా మీరు వాటిని తిరస్కరించినట్లయితే వృత్తిపరంగా మీకు కూడా అనుకూలత, ప్రశాంత వాతావరణం రెండూ ఉంటాయి. ఈ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి విషయంలో మోసం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది. మేష రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ మాసంలో స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మేష రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో శుభవార్తలు కూడా అధికంగా వింటారు. అయితే ఈ రాశి వారికి అభివృద్ధి అనేది అధికంగా ఉండటం వల్ల నరదిష్టి, నరఘోష ప్రభావం కూడా ఎక్కువగానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వాటన్నిటి నుండి బయటపడడం కొరకు శనివారం రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పుని వేసుకోవడం, అలానే కుదిరిన సమయంలో నవగ్రహ దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ఏవైతే నరదిష్టి, నరఘోష సంబంధిత సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. అలానే ఈ రాశి వారికి ఇష్టదైవ నామస్మరణ, శివుని అభిషేకం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.